లైట్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. సో మీ ఫేవరెట్ బ్రౌజర్ని అయితే ఓపెన్ చేసుకోండి. నేను ఇక్కడ బ్రేవ్ బ్రౌజర్ని ఓపెన్ చేశాను. తర్వాత సర్చ్లో లినక్స్ లైట్ అని సెర్చ్ చేసి ఎంటర్ అవుతుంది. సో మీరు ఎంటర్ క్లిక్ చేయగానే ఇక్కడ లినక్స్ లైట్ యొక్క సైట్స్ అన్నీ చూపిస్తాయి. సో ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. సో డౌన్లోడ్ కొద్దిగా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. 1-2 సార్లు బ్యాక్వర్డ్ ఫ్రంట్వర్డ్ చేసుకొని చూస్తే బెటర్. ఓకే, మీరు ఇక్కడ కిందికి స్క్రోల్ చేయండి డౌన్లోడ్ చేస్తున్నప్పుడు. సో కిందికి స్క్రోల్ చేస్తే మీ సిస్టమ్ అనేది 64 బిట్ వర్షన్ 32 బిట్ వర్షన్ అనేది మీరు చూసుకోవాలి. సో ఇక్కడ నాది 64 బిట్ వర్షన్. ఇక్కడ మీరు చూస్తే పర్చేజ్ లినక్స్ లైట్ అని మాత్రమే కనిపిస్తుంది, డౌన్లోడ్ అనే ఆప్షన్ ఇక్కడ లేదు. సో మీరు ఇక్కడ $0 మీద క్లిక్ చేయగానే లినక్స్ లైట్ అనే ఉంటుంది. డౌన్లోడ్ లినక్స్ లైట్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ 64 బిట్ లినక్స్ లైట్ అనేది కనిపిస్తుంది. ఇంకొద్దిగా కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడొచ్చు 32 బిట్ ISO ఫైల్ అనేది అయితే ఉంది. సో ఇక్కడ దెర్ విల్ బి నో 32 బిట్ ISO ఫైల్ ఫ్రమ్ 4, అంటే వర్షన్ 4 ఆ పైన 32 బిట్ లేదు. ప్రీవియస్ వర్షన్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి 32 బిట్. నెక్స్ట్ మనది ఎట్లా 64 బిట్ సిస్టమ్ కాబట్టి మనం ఇక్కడ డౌన్లోడ్ ISO ఫైల్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకున్నాం ISO ఫైల్. సో నేను IDM వాడుతున్నాను కాబట్టి నాకు IDMలో చూపిస్తుంది కావచ్చు, అంటే డౌన్లోడ్ మేనేజర్. సో ఇక్కడ నేను స్టార్ట్ డౌన్లోడ్ అనేది క్లిక్ చేస్తే నాకు ఇక్కడ డౌన్లోడ్ అనేది అయిపోతుంది. అండ్ దీంతోపాటు మనకి సెకండ్ సాఫ్ట్వేర్ మన iOS ఫైల్ని పెన్ డ్రైవ్లో అప్లై చేసేది రూఫస్ అన్నమాట. మీరు ఇక్కడ రూఫస్ అని సెర్చ్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు రూఫస్కి బూటబుల్ USB డ్రైవ్ అనేది వస్తుంది. సో దీని మీద క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేయగానే కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ రూఫస్ 3.17 అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో ఇది కూడా స్టార్ట్ డౌన్లోడ్ అయితే మనకి 2 ఫైల్స్ అనేది డౌన్లోడ్ కావాలి. ఓకే గైస్, డౌన్లోడ్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. సో గైస్, నాకు ISO ఫైల్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. డౌన్లోడ్ అయిపోయాక మీరు మీ రూఫస్ ఫైల్ అనేది అయితే ఓపెన్ చేయండి. సో నేను డౌన్లోడ్స్లోకి వెళ్తే నాకు ఇక్కడ రూఫస్ కనిపిస్తుంది కదా, నేను రూఫస్ ఫైల్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేశాక మీరు మీ పెన్ డ్రైవ్ని ప్లగిన్ చేయండి. సో మీరు మీ పెన్ డ్రైవ్ని పెట్టగానే అది ఆటో డిటెక్షన్ మోడ్లో డిటెక్ట్ చేస్తుంది మీ పెన్ డ్రైవ్ని. సో ఇక్కడ చూడొచ్చు హోమ్టెక్ లినక్స్ లైట్ అని మన పెన్ డ్రైవ్ అయితే డిటెక్ట్ అయిపోయింది. సో నెక్స్ట్ మీరు ISO ఫైల్ అనేది సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్స్లో మీరు చూడొచ్చు ISO ఫైల్ అనేది అయితే ఉంది. మీరు ఆ ISO ఫైల్ని ఓపెన్ అంటే సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ మీరు లినక్స్ లైట్ 5.6 వర్షన్ని ఆల్రెడీ వాల్యూమ్ లేబుల్ ఇచ్చేసారు. మీరు అది కాకుండా మీ పెన్ డ్రైవ్కి ఇంకేమన్నా పేరు పెట్టుకోవాలనుకోండి పెట్టుకోవచ్చు. నేను జస్ట్ హోమ్టెక్ లినక్స్ అని పెడుతున్నాను. మీ ఇష్టమున్న నేమ్ని ఇక్కడ సెట్ చేసి స్టార్ట్ మీద క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేశాక సో ఇక్కడ మీ పెన్ డ్రైవ్లో మొత్తం డేటా డిస్ట్రాయ్ అవుతుందని చెప్తుంది. మీరు ఎంటీ పెన్ డ్రైవ్ వాడండి బెటర్. ఇక్కడ ఓకే క్లిక్ చేయండి. ఇక్కడ ఓకే క్లిక్ చేశాక సో ఇక్కడ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. కాబట్టి ఇది కొద్దిగా టైం తీసుకుంటుంది. మనం దీన్ని స్కిప్ చేద్దాం. సో గాయ్స్, ఇక్కడ మనకు ప్రాసెస్ అనేది అయితే కంప్లీట్ అయిపోయింది, రెడీ అని చూపిస్తుంది. సో ఈ డ్రైవ్ని క్లోజ్ చేసేసి మీరు మీ సిస్టమ్ని షట్ డౌన్ చేయండి. సో గాయ్స్, సిస్టమ్ అయితే పవర్ ఆన్ చేశాను.
పవర్ ఆన్ చేశాక మీరు ఇక్కడ చూడొచ్చు F9 బటన్ అనేది అయితే క్లిక్ చేయాలి. F9 బటన్ నా సిస్టమ్ యొక్క బూట్ మెను. మ్యాక్సిమం హెచ్పి సిస్టమ్స్కి ఇదే బూట్ బటన్గా ఉంటుంది. సో మీ సిస్టమ్ బట్టి గూగుల్లో సెర్చ్ చేస్తే మీ బూట్ బటన్ అనేది ఏంటిదో తెలుస్తుంది. సో నా బూట్ మెను ఓపెన్ అయిపోయింది. నేను USB హార్డ్ డ్రైవ్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. సో సెలెక్ట్ చేయగానే మనం ఇక్కడ చూడొచ్చు లినక్స్ లైట్, వెల్కమ్ టు లినక్స్ లైట్ 5.6 64 బిట్ అనేది స్క్రీన్ వచ్చింది. మీరు ఇక్కడ స్టార్ట్ లినక్స్ లైట్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇది కొద్దిగా టైం తీసుకుంటుంది బ్యాక్గ్రౌండ్లో కొన్ని ప్రాసెస్ రన్ కావడానికి. సో మనం ఇక్కడ చూడొచ్చు బ్లాక్ స్క్రీన్ బ్లిప్ అయిపోయింది. బ్లిప్ అయిపోయాక లోడింగ్ లోగో, దాంతోపాటు పైన మనకు ఒక పర్సెంటేజ్ సంథింగ్ కోడ్ అనేది అయితే రన్ అవుతుంది. సో మీరు ఎలాంటి బటన్ అనేది అయితే ఈ టైంలో ప్రెస్ చేయకండి. సో పైన ప్రోగ్రామింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకా లోడింగ్ లోగో అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు నా కర్సర్ అనేది అయితే కనిపిస్తుంది, మౌస్ కర్సర్. అలాగే చూడండి టాస్క్ బార్ కూడా ఓపెన్ అయిపోయింది. చూడండి ఇక్కడ మనకి వెల్కమ్ టు లినక్స్ లైట్ అని ఒక స్క్రీన్ అయితే కనిపిస్తుంది. సో ఇది గైస్, ఇలా మీరు లినక్స్ లైట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ కొద్దిగా కోడ్ కూడా నేను రన్ చేస్తున్నాను. గైస్ మన నెక్స్ట్ వీడియో వచ్చేసి ఖాళీ లినక్స్ని బూటబుల్గా ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలని. So please like, share, subscribe.